హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు S4 కిచెన్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వెరీ టేస్టీ అండ్ డిలీషియస్ డెజర్ట్ అండి. ఇది చాలా వరకు అందరి ఫేవరెట్ కూడా. అదే సిజ్లర్ బ్రౌనీ. ఇక్కడ నేను సిజ్లర్ బ్రౌనీ విత్ సిజ్లర్ ప్లేట్ చూపిస్తున్నాను. అండ్ ఇంకొకటి, సిజ్లర్ ప్లేట్ లేని వాళ్ళు ఇంట్లో ఉండే ఏ వస్తువుతో రీప్లేస్ చేసుకోవచ్చు సిజ్లర్ ప్లేట్ని అని కూడా చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ రెసిపీ. అలాగే ఇక్కడ నేను ఫజ్జీ బ్రౌనీ కూడా ఈజీగా ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తున్నానండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్గా ఫజ్జీ బ్రౌనీ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేను ఒక 1/2 కప్ సెమీ స్వీటెన్ చాకో చిప్స్ తీసుకున్నాను. అలాగే ఒక 1/4 కప్ బటర్ తీసుకున్నాను అన్సాల్టెడ్ది. ఈ రెండు మైక్రోవేవ్ చేసుకోవాలి 1 to 2 minutes వరకు. ఈ రెండు బాగా మెల్ట్ అయ్యేలాగా చూడండి. ఒక 1.5 minutes తర్వాత చూస్తే ఈ రెండు కూడా బాగా మెల్ట్ అయిపోయి ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి ఒక స్పూన్తో. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను. మనం ముందుగా మెల్ట్ చేసుకున్న ఈ చాకో చిప్స్ అండ్ బటర్ మిక్చర్ కూడా వేసేసుకుంటున్నాను దీంట్లోకి. అలాగే ఒక 1/4 కప్ కండెన్స్ మిల్క్ వేసుకుంటున్నాను. విస్క్తో ఈ రెండు కూడా బాగా కంబైన్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి ఒక 1 to 2 minutes వరకు. ఇక్కడ ఈ ఫజ్జీ బ్రౌనీకి మనము ఏ హ్యాండ్ బ్లెండర్ కానీ లేదా ఓవెన్ కానీ వాడట్లేదండి చేయడానికి. ఇక్కడ మనం సింపుల్గా విస్క్తో అండ్ పాన్లో బేక్ చేసుకుంటున్నాము ఈజీగా. చూడండి, ఇదంతా కూడా కంబైన్ అయిపోయింది కదా. ఇప్పుడు రూమ్ టెంపరేచర్లో ఉండే ఒక 1/2 కప్ మిల్క్ వేసుకుంటున్నాను. ఇది కూడా అంతా ఒకసారి విస్క్తో మిక్స్ చేసుకోవాలి ఒక 1 minute వరకు. చూడండి, ఇదంతా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని జల్లించుకుందాము. ఇక్కడ ఒక సీవ్ పెట్టుకొని 1/2 కప్ పౌడర్డ్ షుగర్ వేసుకుంటున్నాను. 3/4 కప్ మైదా. ఇక్కడ ఫజ్జీ బ్రౌనీ అన్నాను కాబట్టి ఓన్లీ 1/2 teaspoon బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/4 కప్ కోకో పౌడర్ వేసుకుంటున్నాను. ఇది సెమీ స్వీట్ అండ్ కోకో పౌడర్ అండి. ఇవన్నీ కూడా జల్లించుకోవాలి. ఏ లంప్స్ లేకుండా చూసుకోవాలి. చూడండి, ఇదంతా కూడా జల్లించుకున్నాం కదా. ఇప్పుడు విస్క్తోనే మనకి డ్రై అండ్ వెట్ ఇంగ్రీడియంట్స్ కంబైన్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఒక 1 to 2 minutes వరకు. ఇంతకుముందు మన ఛానల్లో ఆల్రెడీ నేను వాల్నట్ బ్రౌనీ చేసి చూపించానండి. ఇక్కడ ఫజ్జీ బ్రౌనీ కాబట్టి వాల్నట్స్ వేయకుండా అండ్ ఇంకో ఈజీ మెథడ్లో చేసి చూపిస్తున్నాను. సో ఒకవేళ మీరు అది చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇదంతా కంబైన్ అయింది కదా. ఒక్కసారి ఈ సైడ్స్ అంతా కూడా స్క్రాప్ చేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒక 2 to 3 times మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూసారా, బ్రౌనీ మిక్చర్ అంతా రెడీ అయిపోయిందండి. నేను ఇక్కడ ముందుగానే కేక్ టిన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. ఆయిల్తో గ్రీస్ చేసుకొని బటర్ పేపర్ ప్లేస్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా కూడా మనకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ టిన్లోకి అంతా షిఫ్ట్ చేసుకుందాము. అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దీన్ని 3 to 4 times ట్యాప్ చేసుకోవాలండి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే కూడా రిలీజ్ అవుతాయి. ఇక్కడ మనము ఓవెన్లో బేక్ చేసుకోవట్లేదని చెప్పాం కదండి. సో ఇక్కడ ఒక పెద్ద ప్యాన్ ప్రీహీట్ చేసుకుంటున్నాను విత్ అ స్మాల్ బౌల్ అండ్ ప్లేస్డ్ విత్ అ లిడ్. ఒక 5 to 10 minutes వరకు ప్రీహీట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇది ప్రీహీట్ అయిపోయిందండి. మన కేక్ టిన్ని మిడిల్లో ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని 30 to 40 minutes వరకు బేక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇది బేక్ అయిపోయిందండి. ఒక్కసారి టూత్ పిక్ పెట్టి చూద్దాము. వావ్, చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. బాగా బేక్ అయింది కూడా. సో ఇది చల్లార్చుకొని అన్మౌల్డ్ చేసుకోవాలి. వావ్, చూడండి మన బ్రౌనీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మరీ కేక్ లాగా పొంగలేదు, అలా అని చెప్పి మరీ డెన్స్గా కూడా లేదు. ఇది పర్ఫెక్ట్ అండి మన సిజ్లర్ బ్రౌనీకి. దీన్ని 4 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకుంటున్నాను. వావ్, చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. దీన్ని ఉట్టిగా ఇలానే ఎంజాయ్ చేయొచ్చు కూడా. ఇప్పుడు సిజ్లర్ బ్రౌనీ విత్ సిజ్లర్ ప్లేట్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ సిజ్లర్ ప్లేట్ని నేను హీట్ చేసుకుంటున్నాను ఒక 1 to 2 minutes వరకు మీడియం ఫ్లేమ్లో. ఇది చాలా కాలిపోతుంటుంది, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఇలా 2 minutes వేడి చేసుకున్న తర్వాత ఈ సిజ్లర్ ప్లేట్ పెట్టేసుకొని ఇక్కడ మనం ముందుగా కట్ చేసుకున్న బ్రౌనీ ఒక పీస్ని ప్లేస్ చేసుకోవాలి. అలాగే మన ఛానల్లో ఇంతకుముందే నేను వెనిలా ఐస్ క్రీమ్ పోస్ట్ చేశానండి. ఇప్పుడు ఇక్కడ హోమ్ మేడ్ వెనిలా ఐస్ క్రీమే యూజ్ చేస్తున్నాము. ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు ఒక స్కూప్ వెనిలా ఐస్ క్రీమ్ వేసుకొని
మనం చాక్లెట్ సిరప్ డిజల్ చేసుకోవాలండి. ఇక్కడ మ్యాజిక్ కనబడుతుంది మీకు, చూడండి ఎంత బాగా సిజిల్ అవుతుందో. అంతేనండి, చూడండి ఎంత ఫాస్ట్గా రెడీ చేసేసుకున్నాం కదా మన సిజ్లర్ బ్రౌనీ విత్ సిజ్లర్ ప్లేట్. దీని మీద మీరు నట్స్ వేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు కూడా. టేస్టీ డిలీషియస్ సిజ్లర్ బ్రౌనీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సిజ్లర్ బ్రౌనీ వితౌట్ సిజ్లర్ ప్లేట్ చేసి చూపిస్తున్నాను, చూడండి ఒక్కసారి. ఇప్పుడు మనం పోపు వేసుకునే చిన్న నాన్ స్టిక్ ప్యాన్ ఉంటుంది కదా, దాన్ని వేడి చేసుకుంటున్నానండి. దిస్ ఇస్ రీప్లేస్డ్ బై సిజ్లర్ ప్లేట్. ఒక 2 minutes వరకు మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. తర్వాత ఈ ప్లేట్ పెట్టేసుకొని మనం ముందుగా ఎలా చేసామో సిజ్లర్ ప్లేట్లో సేమ్ అదే ప్రాసెస్ రిపీట్ చేయాలి. ఒక బ్రౌనీ పీస్ని పెట్టుకుంటున్నాను, అలాగే హోమ్ మేడ్ వెనిలా ఐస్ క్రీమ్ ఒక స్కూప్ వేసుకుంటున్నాను. ఫైనలీ చాక్లెట్ సిరప్ డిజిల్ చేస్తున్నాను. ఇక్కడ దీంట్లో కూడా ఇంత బాగా సిజిల్ అవుతుందో కదా. ఈజీగా ఇంట్లో చేసేసుకున్నాం కదా, చాలా టెంప్టింగ్గా ఉన్నాయి కదా 2 రకాలుగా కూడా. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. చూసారు కదండి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సీ యు ఆల్ సూన్ విత్ ఎ న్యూ రెసిపీ. బాయ్.